ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ की जय. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి బోలో యేసు మహారాజుకి జై. స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఏడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఏడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచు వాడవు. ఆమేన్ ఆమేన్. దయగల యేసయ్య స్వామికి రెండు చేతులు ఎత్తి నిండు హృదయముతో దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి, మరి ఈరోజు కావాల్సిన కృపతో, ఈ ఉదయకాల కృపతో దేవుడు మనల్ని నింపి బలపరుచున్నట్లుగా స్తోత్రం చెబుదాం. చెప్పాలి చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం. అందరూ వాక్యం ఉంటున్న ప్రియులారు ఉదయకాల సమయంలో చేతులెత్తి దేవుని స్తుతించండి. స్తుతితో ఈ అరుణోదయ స్తోత్ర ప్రార్థనతో ఆరంభించండి దినాన్ని. మీకు అంత శుభము కలుగుద్ది, కృప కలుగుద్ది, మీకు అంత మరి అన్ని అనుకూలంగా ఉంటాయి. అనుకూలపరచునుగాక నా ప్రభు. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు దీవించి ఆశీర్వదించి ఇలాంటి నూతన సంవత్సరాలు అనేకంగా నా ప్రభు అనుగ్రహించినట్లుగా, అలాగే మరి ప్రయాణం చేస్తున్న ప్రియులను మరి ప్రభు కాపాడునట్లుగా, అలాగే ఈరోజు మంచి వాతావరణం దయచేసి మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుని సేవ జరుగునట్లుగా, అలాగే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి మంచి సంబంధాలు దేవుడు ఈరోజే మరి అద్భుత రీతిగా మంచి జీవిత భాగస్వాములను దేవుడు అనుగ్రహించున్నట్లుగా, ఆటంకాలన్నిటినీ మరి ఎదురయ్యే సమస్యలను నా ప్రభు అణిచివేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి మన దేశాన్ని, భారతదేశాన్ని బట్టి, మన దేశంలో ఉన్న ప్రజలను బట్టి, దేశ ప్రధానమంత్రిని, అలాగే మన రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రులను బట్టి, నాయకులను బట్టి, మన దేశమంతా, మన రాష్ట్రాలన్నీ కూడా మరి సౌభాగ్యంగా మరి చక్కగా మరి సస్యశ్యామలంగా ఉండునట్లుగా, అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి, సేవా సంస్థలను బట్టి, స్వచ్ఛంద సంస్థలను బట్టి, అలాగే క్రైస్తవ మిషన్ని మరి సొసైటీస్ని బట్టి, సంఘాలను బట్టి, సంఘ కాపులను బట్టి జరుగుతున్న దేవుని పనిని బట్టి నిండు హృదయంతో యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించున్నట్లుగా, అలాగే మరి సంతానం లేకుండా మరి అనేక అపనిందలు, అవమానాలు ఎదుర్కొంటున్న ప్రియులకు నా ప్రభు వారి జీవితంలో దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి గర్భఫలాలను నా ప్రభు అనుగ్రహించున్నట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మరి యేసయ్య కృపా పరిచర్యను బట్టి, ఈ పరిచర్యలో ఉంటున్నటువంటి మమ్మలను బట్టి, పరిచయ సంఘాన్ని బట్టి, సహకరిసే ప్రియులను బట్టి, మరి వస్తున్నట్టు ప్రతి కార్యక్రమం సోషల్ మీడియా షైన్ ఫర్ జీసస్ షైన్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా యేసయ్య కృపా పరిచర్యలని ఈ కార్యక్రమంలో వస్తున్నటువంటి ప్రతి దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా
అందరికీ ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా మరి ఈ పరిచయకు అవసరతలను తీర్చబడినట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు చేస్తూ, ప్రియులారా అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుడు వారి జీవితంలో కార్యాలు జరిగించునగాక, సహకరిస్తున్న ప్రియులను కూడా దేవుడు దీవించునగాక. ఆమేన్. మరి ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఈ డైలీ బ్రెడ్కంతా అరుణోదయ ప్రార్థనలో దేవుడిచ్చిన వాక్యం చూద్దాం. 130వ కీర్తన 4వ చరణం చూద్దాం. యేసయ్య కాడ ఏం దొరుకుద్ది? యేసయ్య కాడ ఏం దొరుకుద్దో మనం చూద్దాం. 130వ కీర్తన 4వ చరణం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఏం దొరుకుద్దంట చెప్పాలి. క్షమాపణ. చాలా దొరుకుతాయి. అయితే ఎన్ని విలువైనవి ప్రభు కాడ దొరికేవన్నీ కూడా మనుషుల కాడ దొరకవు. లోకంలో ఎక్కడ దొరకవు. వింటున్నారా? లోకంలో ఎక్కడ దొరకవు. ప్రభు కాడ దొరికేవి ఎక్కడ దొరకవు. లోకంలో సమాధానం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది కదా, చాలా ఉన్నాయి. విశ్రాంతి దొరుకుద్ది, చాలా ఉన్నాయి. అయితే అందులో ఒకటి ఏంటంటే క్షమాపణ, ఫర్గివ్నెస్. చెప్పండి హల్లెలూయా. ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా అండి? గుడ్నెస్ ఏంటో తెలుసా? క్షమించడము. చెప్పండి ఏంటండి? క్షమించడము. అన్న మరి అయ్యగారు, పాస్టర్ గారు, నేను చాలా తప్పులు చేశా, క్షమిస్తాడా దేవుడు అని అంటే, మనుషులు క్షమించకపోయినా రాళ్లతో కొట్టి చంపాలంటారు కదా. మనుషులు దుష్ట శిష్ట రక్షణ అన్నట్టుగా మరి దుష్టుని తప్పు చేశాడు శిక్షించాలంటారు లోకం. కానీ నా ప్రభు శిక్షించడు, క్షమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఎదుకు వస్తే నిన్ను క్షమిస్తాడు. చేసిన పాపాలన్నిటిని క్షమిస్తాడు. ఇక చెయ్యొద్దు, అది కోరుకునేది. అన్నిటినీ క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. రాయబడి చూడండి అక్కడ. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. మరి భయపడుతున్నారా? దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మరి భయం ఉంటుందా కొందరికి? ఆయన క్షమిస్తున్నాడు కదా అని కొందరు చేస్తూ పోతున్నారు తప్పిదాలు. కాదు, ఆయన క్షమిస్తున్నాడు కదని భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం దొరుకుద్దండి ఆయన కాడ? ఏ క్షమాపణ ఇది? పాప క్షమాపణ. హల్లెలూయా. ఆయన యుద్ధ పాప క్షమాపణ ఉంది. ఆయన క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు, కృప చూపే దేవుడు. ఆయన చంపడు నిన్ను. ఒప్పుకుంటే చంపడు. కప్పుకుంటేనే నీకు ప్రాబ్లం. ఒప్పుకోకుండా వాడిని కప్పించితేనే నీకు సమస్య. ఒప్పుకుంటే చూడండి, ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు కాడికి వచ్చి నీ హృదయంలో తేలిగ్గా ఉంటుంది, నా దేవుని సమాధానము ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమ దేవులారా, యేసయ్య కాడ ఏం దొరుకుద్దండి? క్షమాపణ. మరలా చదువుతాను చూడండి చివరికి. అయినను 130వ కీర్తన 4. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడ, ఈ వాక్యమైన ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. ఎంతటి దుర్మార్గులనైనా, పాపులనైనా, నీచులనైనా, దౌర్భాగ్యులనైనా ప్రభా నీ యొద్దకు వస్తే క్షమాపణ దొరుకుద్ది. నీ యొద్ద క్షమాపణ ఉంది, నీ కాడ క్షమాపణ ఉంది ప్రభా. నీ కాడ క్షమించే దేవా, నీ పాదాల వందనాలు అయా. మరి ఈ రోజంతా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వాక్యమైన మీకును పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.